పాకిస్తాన్ క్రికెట్ మరో కనిష్ట స్థాయికి పడిపోయింది. సొంత గడ్డపై బంగ్లాదేశ్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను 1-2తో కోల్పోయి పరుగు పోగొట్టుకుంది. నిర్ణయాత్మకమైన 3వ వన్డేలో సల్మాన్ అలీ అఘా సెంచరీతో పోరాడిన పాకిస్తాన్కు ఓటమి తప్పలేదు. 291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఆఖరి ఓవర్లో కెప్టెన్ షాహీన్ అఫ్రీది అవుట్ కావడంతో 279 పరుగులకే కుప్పకూలింది. టీ20 వరల్డ్ కప్ ఓటమి తర్వాత జట్టును ప్రక్షాళన చేస్తామని చెప్పిన పీసీబీకి ఈ సిరీస్ పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ ఓటమిపై పాక్ మాజీ సెలెక్టర్ కమ్రాన్ అక్మల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం మన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్లు కూడా మనతో సిరీస్ ఆడి మనల్ని ఓడించి టెస్టు హోదా పొందాలని ఆశపడతాయి అంటూ ఎద్దేవా చేశారు. బంగ్లాదేశ్ బ్యాటర్లు స్లోగా ఆడబట్టి 290 పరుగులు చేశారని, లేదంటే 350 పరుగులు చేసేవారని, అంత దారుణంగా పాక్ బౌలింగ్ ఫీల్డింగ్ ఉన్నాయని అక్మల్ మండిపడ్డారు. అక్మల్ విమర్శలు కేవలం ఆటగాళ్లపైనే కాదు, పీసీబీ చీఫ్ మొహిన్స్ నఖ్వీపై కూడా సాగాయి. గతంలో ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది. ఆ ట్రోఫీ ఇప్పటికీ నఖ్వీ ఆఫీసులోనే ఉందనే వార్తల నేపథ్యంలో అక్మల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మైదానంలో మ్యాచ్లు గెలవలేనప్పుడు ఐసీసీ ట్రోఫీలను దొంగలించి ఇంటికి తెచ్చుకుంటారా అంటూ నఖ్వీ పేరు ఎత్తకుండానే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓపెనర్ తమ్జిద్ హసన్ అద్భుత సెంచరీతో మెరిశాడు. అనంతరం చేజింగ్లో పాక్ ఆదిలోనే 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో ఆఘా 106 పరుగులతో జట్టును ఆడుకున్నాడు. ఆఖరి 2 ఓవర్లలో 28 పరుగులు కావాల్సిన దశలో షాహీన్ అఫ్రీది 2 సిక్సర్లు బాది ఆశలు రేపాడు. కానీ ఆఖరి ఓవర్లో రిషాద్ హుస్సేన్ తెలివిగా బౌలింగ్ చేసి షాహీన్ను స్టంప్ అవుట్ చేయడంతో బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ ఏకంగా 6 కొత్త ఆటగాళ్లను రంగంలోకి దించింది. కానీ బంగ్లాదేశ్ పేర్లను తస్కిన్ అహ్మద్, నహీద్ రాణా ధాటికి వారు నిలవలేకపోయారు. ఒకవైపు అంతర్గత విభేదాలు, మరోవైపు పీసీబీ అధికారుల తీరుతో పాక్ క్రికెట్ గందరగోళంలో పడింది. ట్రోఫీలను దొంగలించడం కాదు, మైదానంలో గెలవడం నేర్చుకోవాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ పరాజయం తర్వాతైనా పాక్ క్రికెట్ కోలుకుంటుందో లేదో చూడాలి.